వెల్కమ్ టు కలమ్స్ 100. మై సెల్ఫ్ మణికంఠ. చాలామంది ఆస్పిరెంట్స్ ఏపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి బుక్ లిస్ట్ గురించి అడగడం జరుగుతుంది. అటు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలానే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ బుక్స్ తీసుకోవాలి అనేసి అడగడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం ఏపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించినటువంటి బుక్ లిస్ట్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అంటే ఏ సబ్జెక్ట్కి ఏ బుక్స్ తీసుకోవాలి అనే వాటి గురించి మాట్లాడుకుందాం. మెయిన్గా ఏదైనా ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకి సిలబస్ తెలియాలి, ఏ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో తెలియాలి, అలానే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు అనేది కూడా అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ థింగ్, గ్రూప్ 1లో మనకి ఏ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి అనేది చూద్దాం. మనకి ప్రెజెంట్ ఉన్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుందా లేకపోతే మారుతుందా, ఇటువంటివి ఏవి ఆలోచించకుండా ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మార్పులు వచ్చినా మనకి ప్రెజెంట్ ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ మాత్రం ఖచ్చితంగా ఏ ఎగ్జామ్కైనా ఉంటాయి. అటు యూపీఎస్సీ తీసుకోండి, గ్రూప్ 1 అయినా గ్రూప్ 2కైనా ఇవన్నీ కూడా కామన్ సబ్జెక్ట్స్. సో దట్ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ఏ బుక్స్ చదవాలి అనే వాటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి గ్రూప్ 1 పర్స్పెక్టివ్లో. వన్ ఈజ్ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ. వీటితో పాటు రీజనింగ్, యాప్టిట్యూడ్, సైకలాజికల్ ఎబిలిటీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఆల్సో ఎన్విరాన్మెంట్, దెన్ కరెంట్ అఫైర్స్. వీటితో పాటు మెయిన్స్లో కొన్ని సపరేట్గా సబ్జెక్ట్స్ ఉన్నాయి లైక్ ఎథిక్స్, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ లా ఇన్ ఇండియా. సో మోస్ట్లీ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ లా ఇన్ ఇండియా అనేది కరెంట్ అఫైర్స్ బేస్డ్గానే ఉంటుంది. ఆ తర్వాత జనరల్ ఎస్సే. ఇవి మనకి గ్రూప్ 1లో ఉన్నటువంటి పేపర్స్ కావచ్చు, గ్రూప్ 1లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్. ఫస్ట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి బుక్ లిస్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇండియన్ హిస్టరీలో మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, అటు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను అలానే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చూద్దాం. ప్రిలిమ్స్లో మనకి అరౌండ్ 30 మార్క్స్ ఇండియన్ హిస్టరీ నుంచి వస్తున్నాయి, అలానే మెయిన్స్లో అయితే 50 మార్క్స్ వస్తున్నాయి. కాబట్టి ఇండియన్ హిస్టరీ కొన్నిసార్లు డైరెక్ట్గా ఉండేటటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి మనకి మిగతా పేపర్స్తో కంపారిజన్ చేసుకుంటే కొంచెం స్కోరింగ్ ఎక్కువగా వచ్చేటటువంటి సబ్జెక్ట్ కూడా ఇండియన్ హిస్టరీ. కాబట్టి దీనికి ఒక మంచి బుక్ ఉండి దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసామంటే 30లో మనకి 20 to 25 మార్క్స్ అయినా రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం చూస్ చేసుకునేటటువంటి బుక్ కూడా చాలా వరకు మ్యాటర్స్ ఉంటుంది ఇక్కడ. ఒకటి తెలుగు మీడియంకి సంబంధించినటువంటి బుక్ డిస్కస్ చేద్దాం, అలానే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి బుక్స్ గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ తెలుగు మీడియంకి సంబంధించినటువంటి బుక్ ఏంటి, ఇండియన్ హిస్టరీకి అయితే సీనియర్ బుక్ ఉంది. సో ఈ సీనియర్ బుక్ మోస్ట్లీ ఎన్సీఆర్టీని బేస్ చేసుకొని కూడా రాయడం జరిగింది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ చదవాలి అనుకుంటే ఇండియన్ హిస్టరీకి ఏదైనా బుక్ తీసుకోవాలి అనుకుంటే సీనియర్ బుక్ అయినా, లేదు అంటే కరీం సార్ బుక్ అయినా తీసుకోండి. ఇక్కడ ఆంధ్రుల చరిత్ర సంస్కృతి అనేది ఉంది, బట్ ఇండియన్ హిస్టరీ బుక్ కూడా కరీం సార్ గారు రాసిన బుక్ ఉంది. సో ఇది కూడా తెలుగు మీడియంలో మనకి లభ్యమవుతుంది. కాబట్టి మీరు అయితే సీనియర్ బుక్ లేదంటే అబ్దుల్ కరీం సార్ బుక్ అయినా తీసుకోండి. ఇది మోస్ట్లీ ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో ఉంటుంది. మేబీ ఇది ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో ఉంటుంది, బట్ మెయిన్స్ ఓరియంటేషన్లో మన యొక్క అనాలిసిస్ అనేది మ్యాటర్స్. సో జస్ట్ ఇవన్నీ కూడా మనకి బేసిక్స్ ఫౌండేషన్ ఇవ్వడానికి మాత్రమే ఉంటాయి. అట్ ది సేమ్ టైం మోస్ట్లీ ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో ఉంటాయి, బట్ మెయిన్స్ ఓరియంటేషన్లో ఈ అంశాలనే మనం కొంచెం అనాలిసిస్ చేసుకుంటూ మన యొక్క ఆన్సర్ రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ 2 బుక్స్ చెప్పాను. ఈ 2 బుక్స్ తీసుకోవాలంటే 2 బుక్స్ అవసరం లేదు, ఏదో ఒక బుక్ తీసుకోవాలి. ఒక బుక్కే తీసుకోవాలి, దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాల్సిన అవసరం ఉంది. చాలామంది ఏం చేస్తారు, డిఫరెంట్ బుక్స్ అంటే ఎక్కువగా సోర్సెస్ ఫాలో అవుతారు కానీ ఒకసారి రివిజన్ చేస్తారు, లేదంటే 10 పుస్తకాలని ఒకసారి చదువుతారు. బట్ ర్యాంక్ ఎవరికి వస్తుందంటే ఒకే బుక్ను 10 సార్లు ఎవడైతే చదువుతాడో వాడికి మాత్రమే ర్యాంక్ వస్తుంది. కాబట్టి ఇక్కడ 2 బుక్స్ చెప్పాను కదా అనేసి ఈ 2 బుక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏదో ఒక బుక్ తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఎన్సీఆర్టీ కూడా చాలామంది తీసుకోవాలని అడుగుతున్నారు. వన్ థింగ్, ఎన్సీఆర్టీ అనేది మీకు ఇఫ్ ఇన్ కేస్ బేసిక్స్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే ఫైన్. బేసిక్స్ అండ్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉందంటే ఈ 3 బుక్స్ కూడా జస్ట్ ఆప్షనల్ తీసుకోండి అంతే. ఇఫ్ ఇన్ కేస్ మీకు టైం పర్మిట్ చేయకపోతే మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఈ 3 బుక్స్, ఒకటి ఏన్షియంట్కి, మిడీవల్, అలానే మోడర్న్ ఇండియాకి కూడా ఉంది. ఇది బోత్ తెలుగు మీడియం అండ్ ఆల్సో ఇంగ్లీష్ మీడియంలో కూడా లభ్యమవుతున్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు తీసుకోవాలంటే తీసుకోండి. ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి బుక్స్ చూస్తే పూనం దలాల్ దహ్యా. సో ఏన్షియంట్ అలానే మిడేవల్కి సంబంధించి పూనం దలాల్ దహ్యా అనే బుక్ ఉంది, అలానే మోడర్న్కి సంబంధించి అయితే స్పెక్ట్రమ్ బుక్ ఉంది. ఎందుకు ఇక్కడ పెద్ద బుక్స్ అయినా దీన్ని చూస్ చేసుకోవాలని చెప్తున్నానంటే, మనకి ఇండియన్ హిస్టరీ నుంచి 30 మార్కులు వస్తున్నాయి. యూపీఎస్సీలో మనకి 10 to 12 క్వశ్చన్స్ వస్తేనే ఇన్ని ఎక్కువ బుక్స్ చదువుతాం. అలాంటిది గ్రూప్ 1లో 30 మార్క్స్ వస్తున్నాయంటే మనం అట్లీస్ట్ చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఈవెన్ రీసెంట్గా చూసుకుంటే గ్రూప్ 1 యూపీఎస్సీ ప్యాటర్నే అనుసరిస్తడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం డెప్త్గా చదవకపోయినా పర్లేదు కానీ ఎగ్జామ్ ఓరియంటేషన్లో చదువుకోవాలి. ఎగ్జామ్ ఓరియంటేషన్లో చదవాలంటే ఈ బుక్స్ అనేవి మ్యాక్సిమం చదవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏన్షియంట్ అండ్ మిడీవల్ ఇండియాకి అయితే పూనం దలాల్ దహ్యా, అలానే మోడర్న్ ఇండియాకి అయితే స్పెక్ట్రమ్ బుక్ తీసుకోండి. సో ఇది ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి బుక్ లిస్టు.
ఆ తర్వాత ఇండియన్ పాలిటీ. సో మెయిన్గా ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి వెయిటేజ్ ఏంటి, ప్రిలిమ్స్లో ఒక 30 మార్కులు వస్తాయి, అలానే మెయిన్స్లో 50 మార్క్స్ వస్తున్నాయి. వీటితో పాటు మనకి గవర్నెన్స్లో కూడా ఇండియన్ పాలిటీ రిలేటెడ్ అంశాలు ఉంటాయి. కాబట్టి ఇండియన్ పాలిటీ మెయిన్స్ ఓరియంటేషన్లో 60 to 70 మార్క్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో అందరూ చెప్పేదే ఇండియన్ పాలిటీ గురించి ఏదైనా బుక్ తీసుకోవాలంటే లక్ష్మీకాంత్ బుక్ తీసుకోమని చెప్తారు. ఎస్, ఇక్కడ నేను కూడా అదే చెప్తాను, లక్ష్మీకాంత్ బుక్ అయితే తీసుకోండి. ప్రత్యేకంగా ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ అయితే లక్ష్మీకాంత్ బుక్ తీసుకొని ప్రిపేర్ అవ్వడం మంచిది. అండ్ ఆల్సో తెలుగు మీడియంలో కూడా మనకి లక్ష్మీకాంత్ బుక్ అనేది అవైలబుల్గానే ఉంది. ఇంకొకటి ఏంటంటే మీ దగ్గర ప్రెజెంట్ ఏ ఎడిషన్ ఉంటే ఆ ఎడిషనే చదవండి, మళ్ళీ కొత్త ఎడిషన్స్ చదవాల్సినటువంటి అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ కొత్తగా మీరు తీసుకోవాలనుకుంటే కొత్త ఎడిషన్ తీసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ సెకండ్ హ్యాండ్ లేదని దొరికింది అనుకోండి, సెకండ్ హ్యాండ్లోనే తీసుకోండి. సో అందులో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇండియన్ పాలిటీ కావచ్చు, ఇండియన్ హిస్టరీ, ఇవన్నీ కూడా స్టాటిక్గా ఉండేటటువంటివి, అంత డైనమిక్గా చేంజ్ అయ్యేది ఏమి ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ ఇండియన్ పాలిటీ చేంజ్ అయినా మీకు కరెంట్ అఫైర్స్లో మోస్ట్లీ చాలా వరకు మెటీరియల్స్ దొరుకుతాయి. కాబట్టి మళ్ళీ కొత్త ఎడిషన్స్ అంటే మీ దగ్గర ఆల్రెడీ ఉన్న ఎడిషన్ వదిలేసి మళ్ళీ కొత్త ఎడిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా అంటే అవసరం లేదు. కాబట్టి ఇండియన్ పాలిటీకి లక్ష్మీకాంత్ అయితే తీసుకోండి, ఇద్దరు ఇంగ్లీష్ మీడియం అయినా లేదంటే తెలుగు మీడియం అయినా. లేదు, కొంతమంది లక్ష్మీకాంత్ బుక్ తెలుగులో కొంచెం గ్రాంధికంగా ఎక్కువగా ఉంటుంది, ఈ తెలుగు అంత అర్థవంతంగా కూడా లేదు అనేసి కొన్ని డౌట్స్ అయితే రైస్ చేస్తున్నారు. సో దట్ ఆ కాంటెక్స్లో కృష్ణారెడ్డి సార్ బుక్ అయితే తీసుకోండి. సో ఈ బుక్ నేను పర్సనల్గా చదివాను, నాకు కూడా బాగా నచ్చింది. సో ఈ 2 బుక్స్ కాకుండా ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఇంకేదైనా బుక్స్ ఉన్నాయనుకోండి, లైక్ ప్రభాకర్ సార్ సో ఇంకెవరిదైనా ఉన్నది అంటే వాటినైనా చదవండి. అంటే ఇక్కడ ఏంటి నా ఉద్దేశం, అయితే ఈ బుక్స్ చదవండి. లేదంటే మీ దగ్గర ఇంతవరకు ఏదైనా బుక్స్ ఉన్నాయి అవి చదివారన్నా ఫైన్, అవైనా చదవండి. బట్ వన్ థింగ్ ఏంటంటే ఒక పుస్తకాన్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చదవండి. అంతేగాని ఒక 3-4 పుస్తకాలు ఒకే సబ్జెక్ట్ ఇచ్చి పెట్టి దాన్ని పూర్తిగా కంప్లీట్ చేయకుండా చదివామంటే ఎటువంటి యూజ్ కూడా ఉండదు. సో అది ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి. దెన్ జాగ్రఫీకి సంబంధించి ఏ బుక్స్ తీసుకోవాలని చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో వన్ థింగ్, ఇఫ్ ఇన్ కేస్ మీరు తెలుగు మీడియంలో ప్రిపేర్ అయినా ఇంగ్లీష్లో కొంచెం అవగాహన ఉంది అనుకోండి, మ్యాక్సిమం ఎన్సీఆర్టీని ప్రిఫర్ చేయండి. మీకు జాగ్రఫీ అంటే కొంచెం ఫియర్ అయితే ఉండొచ్చు, ఆ ఫియర్ అంతా కూడా ఎన్సీఆర్టీస్తో పోతుంది. ఇంకోటి ఏంటంటే 6th to 12th క్లాస్ ఎన్సీఆర్టీ చదవండి, మీకు బేసిక్స్ అండ్ కాన్సెప్ట్స్, ఫౌండేషన్ ఇవన్నీ స్ట్రాంగ్గా ఉంటాయి. ఇది కేవలం జాగ్రఫీ పరంగా మాత్రమే కాకుండా ఎన్విరాన్మెంట్ కవర్ అవుతుంది, ఇండియన్ ఎకానమీ కవర్ అవుతుంది, అన్నీ కవర్ అవుతాయి. కాబట్టి ఈ 6th to 12th ఎన్సీఆర్టీ అనేది జాగ్రఫీకి నేనైతే ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తాను, మీరు మోస్ట్లీ చదవండి కూడా. అండ్ ఆల్సో ఇఫ్ ఇన్ కేస్ మీరు యూపీఎస్సీకి చదువుతున్నారు అనుకోండి, జీసీ లియోంగ్ అయితే తీసుకోండి. బట్ మీరు మరీ అంత ఎక్కువగా ప్రిపరేషన్ వద్దు అనుకుంటే జస్ట్ 6th to 12th క్లాస్ ఎన్సీఆర్టీ వరకు చదివి ఆపేయండి. ఇఫ్ ఇన్ కేస్ జీసీ లియోంగ్ యూపీఎస్సీకి చదవాలి అనుకుంటే తీసుకోండి, ఓకేనా. దెన్ కుల్లర్ పబ్లికేషన్స్ అండ్ ఆల్సో ఇండియా కాంప్రహెన్సివ్ జాగ్రఫీ. ఇండియన్ జాగ్రఫీకి అయితే ప్రత్యేకంగా మనకి కుల్లర్ పబ్లికేషన్స్ రిలేటెడ్గా ఒక బుక్ ఉంది, దాన్నైనా తీసుకోండి. ఇంకోటి ఏంటంటే తెలుగు మీడియంలో అయితే రమణరాజు గారి బుక్ ఉంటుంది, అండ్ ఆల్సో ఇది ఇంగ్లీష్ మీడియంలో కూడా లభ్యమవుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ బుక్స్ అన్నీ చదవాలా, అంత అవసరం ఉందా, అన్ని బుక్స్ ఎవరు చదువుతాడు, నా వల్ల కాదురా బాబు అన్నాం అనుకోండి, రమణరాజు గారి బుక్ ఉంటుంది. సో ఇది కూడా మోస్ట్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, ఫైన్, ఇది చదివినా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో అటు తెలుగు మీడియంలో కూడా ఉంది, అలానే ఇంగ్లీష్ మీడియంలో కూడా లభ్యమవుతుంది. కాబట్టి రమణరాజు గారి బుక్ అయినా తీసుకోండి. లేదు ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతుందంటే ఫస్ట్ మీరు మాత్రం ఖచ్చితంగా చేయాల్సింది 6th to 12th క్లాస్ ఎన్సీఆర్టీస్ చదవండి. సో ఇది జాగ్రఫీకి సంబంధించి. రైట్, ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నాం, ఇండియన్ హిస్టరీ, పాలిటీ, దెన్ జాగ్రఫీ. సో మెయిన్గా ఇండియన్ హిస్టరీకి ఏదైతే మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివామో అదే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతాం. దెన్ పాలిటీ కూడా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించి సేమ్ బుక్స్ ఉంటాయి. ఈవెన్ జాగ్రఫీకి కూడా సేమ్ బుక్స్ ఉంటాయి. హౌఎవర్ మనకి వరల్డ్ జాగ్రఫీ అనేది అస్సలు అవసరం లేదు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దట్ మెయిన్స్కి చదివేటప్పుడు మీరు వరల్డ్ జాగ్రఫీని పూర్తిగా అవాయిడ్ చేయండి, కేవలం ఇండియా, ఏపీ సంబంధించినటువంటి జాగ్రఫీని మాత్రమే చూడండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఏదైతే బుక్ తీసుకున్నామో అది కూడా మెయిన్స్కి చదవమన్నాము అంటే దాని అర్థం మీరు పక్కన సిలబస్ని పెట్టుకొని ఆ సిలబస్లో ఉన్నటువంటి కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా మీరు నోట్ మేకింగ్ అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మెయిన్స్కి మీరు ప్రిపేర్ అవుతున్నారు అంటే నోట్ మేకింగ్ లేకుండా ఏది చేసినా ఎంత చేసినా యూజ్ ఉండదు. అండ్ ఆల్సో టాపర్ కాపీస్ కావచ్చు, లేదంటే మోడల్ ఆన్సర్సు, టాపర్ నోట్సు, ఇవి ఎన్ని చదివినా మీ ఓన్గా నోట్స్ లేకుండా మీరు గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అయినా ఎటువంటి యూజ్ కూడా ఉండదు. రైట్, ఇది జాగ్రఫీకి సంబంధించి. నెక్స్ట్ మనం ఎథిక్స్కి సంబంధించినటువంటి బుక్ లిస్ట్ గురించి ఒకసారి చూద్దాం. సో మోస్ట్లీ ఎథిక్స్కి సంబంధించి డీకే బాలాజీ గారి బుక్ అయితే ఉంది. సో ఇది 3rd ఎడిషన్, ఈవెన్ 4th ఎడిషన్ కూడా వచ్చింది. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. అంటే మీ దగ్గర ఇప్పుడు ఆల్రెడీ పాత ఎడిషన్ ఉంది అనుకోండి, దాంతోనే ఫాలో అయిపోండి. మళ్ళీ కొత్త ఎడిషన్ మళ్ళీ అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే యూపీఎస్సీ పీవైక్యూస్ చూజ్ చేసుకొని ఇందులో మార్పులు అనేవి చేస్తారు, అంతకు మించి ఎక్కువేమి ఉండదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకొని వదిలేయండి. అంతేగాని మళ్ళీ కొత్త ఎడిషన్స్, మళ్ళీ ఇంకో ఎడిషన్స్ అవన్నీ చదవాల్సిన అవసరం లేదు, అంటే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఇది కాదు అంటే ముదిత్ జైన్ గారి బుక్ అయినా ఉంటుంది, అదైనా తీసుకోండి, ఈ కోడ్ ఎథిక్స్ అని. సో ఇది ఇంగ్లీష్ మీడియం పాయింట్ ఆఫ్ వ్యూలో.
ఇంకొకటి మనకి ఎథిక్స్ అనేది ప్రిలిమ్స్లో ఉండనటువంటి సబ్జెక్టు, మెయిన్స్లో అయితే అరౌండ్ 40 మార్క్స్కి ఉంటుంది. అదేంటి 50 మార్క్స్ కదా అనేసి డౌట్ రావచ్చు. మనకి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ లా ఇన్ ఇండియా అనేది ఇంకొక 10 మార్క్స్గా ఉంటుంది కాబట్టి ఎథిక్స్ అనేది 40 మార్క్స్కే ఉంటుంది. చాలామంది తెలుగు మీడియంకి సంబంధించి ఏ బుక్ తీసుకోవాలి అనేసి కూడా ఒక డౌట్ ఉంది. తెలుగు మీడియంకి సంబంధించి ఏ బుక్ తీసుకోవాలి అంటే సిఎస్బి బాలలత మేడం గారి బుక్ ఉంటుంది. అంటే అది అంత టాప్ నాచ్గా ఉండదు. హౌవెవర్ ఏ బుక్ లేదు కాబట్టి మనం ఖచ్చితంగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే సుబ్బారావు గారి బుక్ అయినా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ సుబ్బారావు గారి బుక్ మరీ వ్యాస్ట్గా ఉంటుంది. మనకి గ్రూప్ 1లో 40 మార్కులు మాత్రమే వస్తాయి. ఈ 40 మార్క్స్కి అంత ఎక్కువగా చదివినా అంత ఎక్కువగా మీరు గుర్తుపెట్టుకోగలరా అనేది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్ కదా. కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే వన్ థింగ్, బాలలత మేడం గారు బుక్ తీసుకోండి. హౌవెవర్ అంత టాప్ నాచ్ క్వాలిటీగా లేకపోయినప్పటికీ కూడా అది తీసుకొని ఇఫ్ ఇన్ కేస్ మీకు కొద్దో గొప్ప ఇంగ్లీష్ వచ్చింది అంటే డీకే బాలాజీ బుక్ను ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఈ బుక్ కొంచెం చాలా ఈజీగానే ఉంటుంది, సింపుల్ లాంగ్వేజ్గానే ఉంటుంది కాబట్టి ఇది ప్రిఫర్ చేశారు అంటే మీరు ఓన్గా మీకేం అర్థమైంది అనే దాన్ని బట్టి నోట్ మేకింగ్ చేసుకోండి. వన్ థింగ్, ఇందులో ఎన్ని బుక్స్ ఉన్నా మీరు మాత్రం మీ ఓన్గా నోట్ మేకింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. అలానే గవర్నెన్స్కి సంబంధించి మనకు సపరేట్గా బుక్ లేదు. హౌవెవర్ విజన్ ఐఏఎస్ వాళ్ళకి సంబంధించినటువంటి వాల్యూ యాడెడ్ మెటీరియల్ ఉంటుంది. సో ఆ వాల్యూ యాడెడ్ మెటీరియల్ మీరు చూస్ చేసుకోండి. ఇది ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది. తెలుగు మీడియంలో మనకి విజన్ ఐఏఎస్ మెటీరియల్ లేదు. సో తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా మ్యాక్సిమం దీన్ని చూస్ చేసుకొని దీనికి రిలేటెడ్గా తెలుగు ట్రాన్స్లేషన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. సో మళ్ళీ చాలామంది తెలుగు మీడియంలో లేదు అంటే మళ్ళీ ఇంగ్లీష్ మీడియం పుస్తకాలను చదవడానికి ఇష్టపెట్టుకోరు. కానీ మనం ఈ కాంపిటీషన్లో రాణించాలి అంటే మనం కూడా ఈ పుస్తకాలను చదవాలి. వన్ థింగ్, మనకి పూర్తిగా ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు, బట్ అర్థం చేసుకునేటటువంటి శక్తి ఉంటే చాలు. మీకు ఓన్గా తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుంటే అయిపోతుంది. దెన్ ఆ తర్వాత ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం బుక్ అయితే రమేష్ సింగ్ బుక్ కావచ్చు, అలానే సంజీవ్ వర్మ బుక్. వీటితో పాటు నేను ఈ రెండింటికంటే ఎక్కువగా ప్రిఫర్ చేసేది నితిన్ సింఘానియా గారి బుక్. సో ఈ రెండింటికంటే నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేది నితిన్ సింఘానియా బుక్. సో ఈ బుక్ కూడా తీసుకోండి. అంటే ఈ మూడింట్లో ఏదో ఒకటి తీసుకోండి, బట్ ఈ మూడింట్లో ఏది బెస్ట్ అంటే నేనైతే నితిన్ సింఘానియా బుక్ చెప్తాను. ఎందుకు? ఇది చాలా వరకు ఈజీగా, చాలా సింపుల్ లాంగ్వేజ్గా, అంటే లేమ్యాన్కి కూడా అర్థమయ్యేటట్టు ఇండియన్ ఎకానమీ అనేది ఉంటుంది. అట్ ది సేమ్ టైం మరీ అంత ఎక్కువగా సుత్తి సోది లేకుండా టు ద పాయింట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లోనే ఉంటుంది. కాబట్టి నితిన్ సింఘానియా బుక్ అయితే ఇంగ్లీష్ మీడియంలో తీసుకోండి. లేదు ఈ బుక్స్ మా దగ్గర ఉన్నాయంటే ఫైన్, చదివినా ప్రాబ్లం లేదు. అండ్ ఆల్సో ఎకానమీ అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా వచ్చేటటువంటి స్కోర్ ఉన్నటువంటి టాపిక్. సో ముఖ్యంగా మనకి ప్రిలిమ్స్లో అయితే అరౌండ్ 30 మార్క్స్, మెయిన్స్లో అయితే 150 మార్క్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ సబ్జెక్ట్ని అంత ఈజీగా వదిలేశారు అంటే మనకి ర్యాంకు రాదు, మనం ఎగ్జామ్లో క్లియర్ కూడా చేయలేం. కాబట్టి ఈ ఎగ్జామ్ని సాధ్యమైనంత వరకు మీరు గట్టిగానే తీసుకోండి. ఆ తర్వాత ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి ఏ బుక్స్ తీసుకోవాలి అనేసి చాలామంది అడుగుతున్నారు. అండ్ ఆల్సో ఏపీ ఎకానమీకి సంబంధించి చాలామంది బుక్స్ కూడా ఉన్నాయి. సో నేను ఏం చెప్తున్నానంటే ఏపీ ఎకానమీకి సంబంధించి ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మార్కెట్లో మెటీరియల్ ఉంది అంటే దాన్ని ఖచ్చితంగా చూస్ చేసుకోవద్దు. మరి ఏది చూస్ చేసుకోవాలంటే సోషియో ఎకనామిక్ అవుట్లుక్, సామాజిక ఆర్థిక సర్వే, దీంతోపాటు బడ్జెట్, ఈ రెండు మాత్రం ఖచ్చితంగా చదవాలి. అండ్ ఆల్సో విజన్ ఆంధ్ర డాక్యుమెంట్, స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ చదవాలి. దీంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఒక 15 నుంచి 16 పాలసీలు తీసుకొచ్చింది, అవి చదవాలి. వీటితో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క స్కీమ్స్ అనేవి చదవాలి. ఏపీ ఎకానమీకి సంబంధించి ఇవి చదివితే సరిపోతుంది. సో ఇది బోత్ అండ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. ఇంకొకటి తెలుగు మీడియం వాళ్ళకి సంబంధించి ఇండియన్ ఎకానమీ ఏది చదవాలి అంటే చిరంజీవి సార్ బుక్ అయితే ఉన్నది, చిరంజీవి సార్ బుక్ అయితే చదవండి. తెలుగు మీడియం వాళ్ళకి ఇండియన్ ఎకానమీకి సంబంధించి చిరంజీవి సార్ బుక్ అయితే తీసుకొని చదవండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా ఇండియన్ ఎకానమీ డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేసినా నేను ఖచ్చితంగా రియాక్ట్ అవుతాను. అండ్ ఆల్సో నా మెయిల్ ఐడికైనా మీరు మెయిల్ చేశారంటే నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. నేను చాలామందికి ఇబ్బంది పెట్టేటటువంటిది సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. సో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్కి తెలుగులో 2 బుక్స్ ఉన్నాయి. వన్ థింగ్ ఈజ్ హరికృష్ణ సార్ బుక్, అలానే RRR పబ్లికేషన్స్ వారు రిలీజ్ చేసినటువంటి బుక్. ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే రవి పి అగ్రహారి రాసినటువంటి బుక్ని అయితే తీసుకోండి. ఇది మోస్ట్లీ యూపీఎస్సీ ఓరియంటేషన్లో ఉన్నప్పటికీ కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ కావచ్చు, గ్రూప్ 1 మెయిన్స్లో మనకి ఎక్కువగా సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తున్నాయి. లైక్ గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో మనకి 30 మార్కులు, మెయిన్స్లో 150 మార్కుల వరకు వస్తున్నాయి. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీని అంత ఈజీగా తీసుకోకూడదు. తర్వాత రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ పరంగా చూసుకుంటే మ్యాక్సిమం యూట్యూబ్ వీడియోస్ చూడండి.
పీవైక్యూస్ ఒకసారి చూడండి ఎలా అడుగుతున్నాడు అనేది, ఎందుకంటే సైకలాజికల్ ఎబిలిటీస్ రిలేటెడ్గా కూడా చాలా వరకు క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి ఒకసారి పీవైక్యూస్ చూసారంటే ఎలా అడుగుతున్నాడు, దీనికి కోచింగ్ అవసరమా, మనకి ఎంత వచ్చనేది తెలుస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ నేను ఒకటి ప్రిఫర్ చేస్తున్నా, ఇఫ్ ఇన్ కేస్ మీకు వీటి మీద అవగాహన లేదు అంటే ఏదైనా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ అనేది తీసుకోండి రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్కి. ఇది కేవలం మనకి గ్రూప్ 1 కనే కాదు, యూపీఎస్సీ సీసెట్లో కూడా చాలా వరకు యూజ్ అవుతుంది కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ దీనికైతే బెటర్. ఇఫ్ ఇన్ కేస్ మీకు రాదు అంటే ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకోండి, మంచిది. ఓకే, తర్వాత ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి బుక్. సో ఐ హోప్ నాకంటే మీ అందరికీ ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి బుక్స్ ఏవో తెలుస్తాయి. ఆంధ్రుల చరిత్ర సంస్కృతి, లేదంటే ఆంధ్రప్రదేశ్ చరిత్ర జోగినాయుడు గారు రాసినటువంటి బుక్, లేదంటే బిఎస్ఎల్ హనుమంతరావు గారు రాసినటువంటి బుక్. ఈ మూడింట్లో ఏదో ఒకటి తీసుకోండి. ఇంకోటి ఏంటంటే మనకి ఏపీ హిస్టరీ నుంచి వచ్చేది కేవలం 40 మార్కులు మాత్రమే. దీనికి ఎంత చదవాలి అనేది మీరు కూడా డిసైడ్ అయ్యి చూసుకోండి. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్గానే క్వశ్చన్స్ అడుగుతాడు, రిపీటెడ్గానే థీమ్స్ ఉంటాయి కాబట్టి మరీ అంత ఎక్కువగా స్ట్రెస్ చేసి ఒక 700-800 పేజీలు ఉన్నటువంటి బుక్కులను తీసుకొని చదివేదానికంటే ఏదో చిన్న బుక్ చూసుకొని 40 మార్కులకు వస్తున్నాయి, రిపీటెడ్గా థీమ్స్ ఉంటున్నాయి కాబట్టి ఎంత చదవాలి ఏంటి అనేది మీకే ఒక ఐడియా ఉంటుంది. సో ఈ మూడింట్లో ఏదో ఒక బుక్ తీసుకోండి. అండ్ ఆల్సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే రఘునాథరావు గారి బుక్ ఉంటుంది, ఆ బుక్ అయినా తీసుకోండి ఏపీ హిస్టరీకి సంబంధించి. ఇంకోటి ఏంటంటే జనరల్ ఎస్సీకి సంబంధించి ఏ బుక్ తీసుకోవాలని అడుగుతున్నారు. సో జనరల్ ఎస్సీకి సంబంధించి ప్రత్యేకంగా ఏ మెటీరియల్స్ ఉండవు, ఒకవేళ మెటీరియల్స్ ఉన్నా కూడా అవి తీసుకోవద్దు. అయితే జనరల్ ఎస్సీకి సంబంధించినటువంటి మెటీరియల్ లేదంటే సోర్స్ ఏదైనా ఉంది అంటే అది కేవలం మీరు రాసుకున్నటువంటి నోట్స్ మాత్రమే. మీరు పూర్తిగా అన్ని సబ్జెక్ట్స్ మీద పూర్తి అవగాహన వచ్చిందంటే జనరల్ ఎస్సీస్ అనేవి ఈజీగా మనం రాయగలం. దెన్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే విజన్ ఐఏఎస్ మంత్లీ మ్యాగజైన్ అయితే ప్రిఫర్ చేయండి, బెటర్గానే ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ విజన్ ఐఏఎస్ మంత్లీ మ్యాగజైన్ కాకుండా ఇంకేదైనా ప్రిపేర్ అవుతున్నా, లైక్ యూపీఎస్సీ మంత్లీ మ్యాగజైన్స్ ఏది తీసుకున్నా అదైనా చదవండి. అయితే తెలుగుకి సంబంధించి చాలా వరకు అంత మంచి మెటీరియల్స్ అయితే గ్రూప్ 1 ఓరియంటేషన్లో లేవు. మోస్ట్లీ తెలుగులో అయితే షైన్ ఇండియా, అమిగోస్, సో అండ్ సో ఇన్స్టిట్యూట్ వాళ్ళ మెటీరియల్సే ఉన్నాయి. సో అది మీ ఇష్టం, మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటుందో, మీరు ఎంతవరకు ఏదైతే చదివారో దాన్నే ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఆల్సో యోజన సంబంధించి ఇఫ్ ఇన్ కేస్ వీలైతే చదవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే చాలామందికి ఎస్ఏలో కొంచెం డౌట్స్ ఉంటాయి కదా. సో ఎస్ఏలో చాలా వరకు యోజన అనేది మనకి యూజ్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం యోజన అయితే ప్రిఫర్ చేయండి, బెటర్గా ఉంటుంది. సో ఈ విధంగా మనం ఆ సబ్జెక్టుకి సంబంధించినటువంటి బుక్ లిస్టులు మనం చదువుకుంటాం. వీటితో పాటు ఇంకోటి ఏంటంటే వన్ థింగ్ ఈజ్ బుక్స్తో పాటు సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ సిలబస్ అనేది హార్డ్ కాపీ పెట్టుకోండి. వీటితో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చూస్తేనే మనకి ఎగ్జామ్ ఏంటనేది అర్థమవుతుంది. నార్మల్గా మనం ఈ రెండింటిని చూడకుండా జస్ట్ సబ్జెక్ట్ని చదువుకుంటూ వెళ్ళిపోతాం. దీనివల్లనే చాలా వరకు మనం వెనకబడిపోతాం. కాబట్టి మీరు సబ్జెక్ట్ని చదివేటప్పుడు ముందు చేయాల్సింది సిలబస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. వీటితో పాటు యూపీఎస్సీ రిలేటెడ్ పీవైక్యూస్ కూడా చూడండి, అటు ప్రిలిమ్స్ అవ్వచ్చు, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. ఓకే, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే నా మెయిల్కి మీరు మెసేజ్ చేశారంటే నేను ఖచ్చితంగా రియాక్ట్ అవుతాను.